ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఇసుక ఫ్రీగా అందించాలనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఫ్రీ శాండ్ పాలసీని ఇసుక ఉచిత ఇసుక అనే పథకాన్ని తీసుకొని వచ్చింది. అయితే ఇది వ్యాపారం కింద మారిపోయింది. అనేక ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక మాఫియా తయారైపోయింది. అందులో మన విజయనగరం జిల్లాలో కూడా శృంగారపుకోట మండలంలో రోడ్డు పక్కనే పోగులు పోగులు వేసి ఇసుక బ్రహ్మాండంగా ఈ డాన్లు అందరూ సిండికేట్గా అమ్ముకుంటున్నారు. దీనిపై అధికారులు కూడా పెద్దగా స్పందించలేదు. అసలు అధికారులకి జర్నలిస్టులు వెళ్ళి చెప్తే ఫిర్యాదు చేస్తే విజువల్స్ చేసి అయ్యా ఏంటి సార్ ఇదని చెప్పేసి మనం అడిగితే వాళ్ళు రెవెన్యూ అధికారులు అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారు. ఏంటో మరి ఎందుకు అలా జరుగుతుందనేది అధికారులే చెప్పాలి. ఇది ఒక వ్యాపారం కింద మారిపోయింది. ఎవరైనా సరే ఒక స్థలం ఉండి ఇసుక డంప్ చేసి అమ్ముకోవచ్చు. అధికారులు అయితే ఏమీ పట్టించుకోరు. మంచి లాభదాయకమైన వ్యాపారం కింద మారిపోయింది. ఎవరైనా కూడా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే అధికారులు ఎలాగా దాని మీద స్పందించడం లేదు కాబట్టి ఎవరైనా అమ్ముకోవచ్చు. కొంచెం ఆలోచన చేయండి. ఆ మాత్రం అవకాశం ఉన్న వాళ్ళు ఎక్కువ పెట్టుబడి కూడా దానికి అవసరం లేదు. మీకు పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, గనుల శాఖ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోరు. ఒకవేళ వెళ్ళి అడిగినా చూస్తాం, చేస్తాం అని నినాదాలు ఇస్తారు. అంతే తప్ప చర్యలు అయితే తీసుకోరు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి అక్కడ విఆర్ఓలే దానికి బ్యాక్ బోన్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మేము ఆ ఇసుక మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మీకు ఒకసారి ఈవినింగ్ కలుద్దామని ఎక్కడ ఉంటారు? రాత్రి లేట్ అవుతుందని హాస్పిటల్కి వెళ్ళాను. పర్లేదు. అది అడిగాను సార్, సార్ని కూడా అడిగాను. సార్ని అడిగితే మరి అక్కడికి వచ్చినట్టు ఏం స్లిప్పులు ఉంటే తీసుకో అన్నారు. శ్రీకాకుళం నుంచి వస్తుందటండి. అవును, ఏ బిల్లు ఉంటుందిలేండి. అవి ఉన్నాయేమో అడగమన్నారు మరి. అంటే అలా స్టాక్ పాయింట్ పెట్టి అమ్ముకోవచ్చా? స్టాక్ పాయింట్ అంటే లారీతో నేను అడిగాను సార్. అయితే మరి లారీతోనే లోపలికి వెళ్తారు కదండి, ఇక్కడ డబ్బు చేసుకుని ఎవరికి అవసరం సార్ కోరుకుంటున్నాను. సార్ ఆర్ఐ గారి దృష్టిలో పెట్టాను, టీటీ గారి దృష్టిలో కూడా పెట్టానండి, అమ్మగారి గారి దృష్టిలో కూడా పెట్టాను. అంటే వే స్లిప్లు అడగమన్నారు, అడిగి తీసుకుంటానండి. తీసుకొని ఒకవేళ అది నేరం కాదండి, లీగలే, పర్వాలేదంటే మనం కూడా వెనకాల ప్లేస్ ఉంది అలాగే అమ్ముకోవచ్చు కదా. కాదండి, లీగలా అంటే మరి నేను ఆ స్థాయికి మనకి అంత పరిజ్ఞానం కాదు కదా. మరి లోకల్లో విఆర్ఓ గారు మీకు అవునులేండి, మరి గవర్నమెంట్ కూడా ఫ్రీ స్టాండ్ అని ఇచ్చింది కదా. స్టాండ్ ఫ్రీయే, కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. అవునవునవును. 3000 ట్రాక్టర్ అమ్ముతున్నారండి అవును లోకల్లోనే. అవును, మరి అది అంటే ఇప్పుడు డంప్ చేసి రోడ్డు పక్కనే డంప్ చేసి హ్యాపీగా అమ్ముతారు. బోల్డ్ అంత ఇసుక వ్యాపారం అవుతుంది. అవునండి, మనకి తెలిసిందే. కాకపోతే ఏంటంటే అలా చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు మాలాటోళ్ళు మేము నిరుద్యోగులమే కదా, మరి ఎవరిలో పెట్టి కాదండి లీగల్గా అది కరెక్ట్ కదా, మీకు తెలియకంటే ఉండదు. కానీ అందుకే అడుగుతా అన్నది లీగల్ కాదు, మీరు అధికారులు చెప్తే ఇంక ప్రాబ్లం ఉండదని మిమ్మల్ని అడుగుతాను. అందుకేనండి నాకు మరి నేను సార్ డీటీ గారి దృష్టిలో కూడా పెట్టాను. మరి నేను కనుక్కొనే మీకు చెప్తానండి. మరి నాకు అంత పరిజ్ఞానం అంటే మరి జియో కాపీలు అయ్యి మనకి అంత స్టడీ చేయడం తెలియదు. ఎంఆర్ఓ గారు అయితే అది మరి ఏం చెప్పారు? పోనీ అది అడగమన్నారండి, వే బిల్లులు. వే బిల్లు ఒకటే అడగమన్నారా? వే బిల్లు అడుగు అన్నారు. అడిగి తీసుకుని ఆయన అడుగుతాను. మేము అడిగితే అలాగే డంప్ చేయకూడదండి అని అన్నారు మాతోనైతే శ్రీనివాసరావు గారు. మరి ఏమో సార్, మీరు అడిగితే వే బిల్లు ఏమున్నాయంటే మరి శ్రీకాకుళం నుంచి వస్తుంది అన్నారు సార్. అంటే మరి వే బిల్లు ఏముంటాయి కదా అడిగి తీసుకో అన్నారు. సరే సార్ తీసుకుంటాను అన్నాను. సరేనండి, ఒకసారి మేము ఎంఆర్ఓ గారిని, ఒకసారి ఆర్డీఓ గారు, తర్వాత గనుల శాఖ దగ్గరికి వెళ్తాను, వివరం తీసుకుంటాను. ఓకేనండి. అలాగే సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా, అది ఏమీ తెలియనట్టు కమల్ హాసన్ డైలాగులు చెప్తున్నారు. అంటే వారు ఎంత బాగా నటిస్తున్నారు. ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తి ఇలా తరిగిపోతున్నా, ఈ పథకం నిర్వీర్యమైపోతున్నా, ఫ్రీ శాండ్ పథకం అనేది పెయిడ్ శాండ్ పాలసీగా మారిపోయినా సరే అధికారులకి ఏం పట్టదు. ఇది జరుగుతుంది. దీన్ని మరి ప్రభుత్వం ఎలాగ ఆలోచిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. పై అధికారులు అయితే ఏం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈనాడు వంటి పత్రికల్లో కూడా మీకు ఈ కథనాలు వస్తున్నాయి. కాబట్టి గమనించండి. అది ముఖ్యమంత్రి గారు దీని మీద పట్టించుకొని ఈ పథకం ప్రజలకు చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. నమస్తే.